కాంగ్రెస్ సర్కారుపై దివ్యాంగులు జంగ్ సైరన్ మోగించారు. రేవంత్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఇవాల్టి నుంచి ఇందిరా పార్క్ వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేతుల మీదుగా దీక్షల పోస్టర్ను విడుదల చేస్తారు. అసెంబ్లీలో దివ్యాంగుల సమస్యలను ప్రస్తావించాలని వినతి పత్రం అందజేస్తారు. కాంగ్రెస్ సర్కారుపై దివ్యాంగులు జంగ్ సైరన్ మోగించారు. రేవంత్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఇవాల్టి నుంచి ఇందిరా పార్క్ వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అక్రమ్ అందజేస్తారు. అక్రమ్. కుమార్, దివ్యాంగులు అయితే కాంగ్రెస్ సర్కార్ మీద పోరుబాట పట్టారు. వాటి నుంచి అయితే ధర్నా చౌక్ వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టేందుకు అయితే సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం ముందు అయితే పలు డిమాండ్లు పెడుతున్నారు దివ్యాంగులు. ఈ కేసీఆర్ హయాంలో ఏదైతే గౌరవంతో బతికామో ఈ కాంగ్రెస్ సర్కార్లో అదే ఆత్మగౌరవాన్ని దెబ్బతిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ పాలనలో దివ్యాంగుల జీవితాలు ఆగమయ్యాయని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. రేవంత్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వాటి నుంచి ఇందిరా పార్క్ వద్ద రిలే నిరాహార దీక్షలు అయితే చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలంటూ కోరుతున్నారు. ఏదైతే వారికి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికై కేసీఆర్ హయాంలో ఇచ్చిన పెన్షన్లను పెంచుతామంటూ 6,000 పెన్షన్లు ఇస్తామంటూ హామీ ఇచ్చారంటూ కూడా గుర్తు చేస్తున్నారు. అయితే ఇప్పటికీ 2.5 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ 3 బడ్జెట్లు ప్రవేశపెట్టినప్పటికీ ఇప్పటికీ కనీసం పెంచేందుకు కూడా ప్రణాళికలు రూపొందించడం లేదంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయంపై 100 రోజుల్లో తమకు 6,000 పెన్షన్లు ఇస్తామంటూ కూడా హామీ ఇచ్చారంటూ కూడా గుర్తు చేస్తున్నారు. అయితే ఇప్పటికీ కూడా ఆ దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టడం లేదంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కూడా కల్పిస్తామని హామీ ఇచ్చిందని, బ్యాక్లాగ్ పోస్టుల విషయంలో కూడా, చదువుల విషయంలో కూడా వాగ్దానాలు ఇచ్చారంటూ కూడా అభయహస్తం మేనిఫెస్టోలు చాలా వివరంగా ఇచ్చారంటూ కూడా వివరిస్తున్నారు. అయితే అభయహస్తం మేనిఫెస్టో ఎక్కడ కూడా అమలు కావడం లేదంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకుంటే రాబోయే కాలంలో భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామంటూ కూడా హెచ్చరిస్తున్నారు. లెజిస్లేచర్ ఆఫీస్ లో ఈ తమ సమస్యలను పరిష్కరించాలంటూ కూడా ప్రభుత్వ అధికారులను, మంత్రులను కలిసేందుకు కూడా అవకాశం కల్పించడం లేదంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. ఇలాంటి తమ హామీలను నెరవేర్చాలంటూ కూడా కలిసేందుకు నడి రోడ్డు మీద కలవాల్సిన పరిస్థితి అయితే ఎదురవుతుందని కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 6,000 పెన్షన్లు ఇస్తామన్నారు. కానీ గద్దెనెక్కిన 3వ బడ్జెట్ అయినప్పటికీ ఇప్పటికీ ఆ దిశగా ప్రణాళికలు చేపట్టకపోవడం దారుణం అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చేందుకు కూడా హామీ ఇచ్చారని, అది కూడా విస్మరించారని కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద దివ్యాంగులు అయితే చాలా ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి తమ హామీలను నెరవేర్చాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామంటూ కూడా ఆగ్రహం స్పష్టం చేస్తున్నారు. ఇదే విషయం పైన బీఆర్ఎస్ పార్టీ కూడా చాలా రోజుల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తుంది. హామీలు విస్మరించారంటూ కూడా ఇటు బయట అటు అసెంబ్లీలో కూడా పెద్ద ఎత్తున చర్చ లేవదీస్తుంది. దివ్యాంగులకు తోడు ఇటు ప్రతిపక్షాలు కూడా తమ గలం విప్పేందుకు కూడా అసెంబ్లీలో కూడా ప్రయత్నిస్తున్నారు. కుమార్. రైట్. థ్యాంక్ యూ అక్రమ్.